గతంలో 3 రాజధానులే మా ఏదైతే నినాదం అంటూ వాళ్ళు ఏదైతే చెప్పారో, మరి మొన్నటి వరకు కూడా 3 రాజధానుల మీద మేము స్టాండ్ అయి ఉన్నామంటూ మరి వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ పదే పదే చెప్పారు. మరి నిన్న సజ్జలు బయటకు వచ్చేసరికి ఏం లేదు, మేము ఇక్కడే ఉంటాము, అమరావతిలోనే ఉంటాము, అమరావతినే డెవలప్ చేస్తామని చెప్పాల్సిన కారణం ఏమొచ్చిందనుకోవచ్చు అంటారు? ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పిన మాటలు నమ్మే దిశగా లేరు. ఎందుకంటే ఒకసారి ఇలాగే మేము అసెంబ్లీలో తీర్మానించాక ఒకసారి ఇలాగే వాళ్ళు దగ్గరకు వచ్చి మేము కూడా అమరావతి రాజధానిని మేము స్వాగతిస్తున్నామని చెప్పారు. తర్వాత ఈ ప్రభుత్వం పోయి ఆ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగినప్పుడు ప్రజలందరూ కూడా 2014లో బాబు గారికి ఇచ్చాము, ఆయన వయసు మళ్ళాడేమో అని చెప్పేసి అనుకొని ఈయన యంగ్స్టరు బాగా స్పీడ్గా చేస్తాడేమో అని చెప్పేసి ఒకసారి అవకాశం అడుగుతున్నాడు కాబట్టి అన్నీ కూడా తాత్కాలిక దిశగా రాజధానులు అని చెప్పి అంటున్నారు కాబట్టి ఇచ్చేద్దాం, అవకాశం ఇద్దామని ఇచ్చారు. సో ఏం చేశారండి వెంటనే ఆనాడు అసెంబ్లీలో 2014లో అమరావతికి మేము కూడా స్వాగతిస్తున్నాం అన్న మాట మీద వీళ్ళు ఉన్నారా? లేరు. మరలా వెంటనే దేశంలో కాదు, ప్రపంచంలో కాదు, ఎక్కడా లేని దిశగా 3 రాజధానులు అన్నారు. ఆ 3 రాజధానులు కూడా ఎక్కడెక్కడ అన్నారు? ఒకటేమో దీని పరంగా పరిపాలనా విభాగం ఒకటేమో న్యాయ వ్యవస్థ ఏమండి, మరొకటేమో అసెంబ్లీ యొక్క సమావేశాలకు మరొకటి అని పెట్టి అవి కూడా ఎట్లా పెట్టారు? 3 చోట్ల ఎంతంత డిస్టెన్స్ ఉన్నాయంటే 3 కూడా అంత డిస్టెన్స్. ఎప్పుడైనా సరే ఏ శాఖకు కూడా ఒకదానికొకటి లింక్ అయ్యి అక్కడక్కడే ఉంటేనే ఆ లింక్ అనేది అక్కడక్కడే ప్రజలకి ఏదైతే ఉంటుందో ఆ ఏ పనైనా సరే జరుపుకోవడానికి ఈజీగా ఉండాలంటే ఆ యొక్క రాజధాని అనేది ఒకచోటే ఉండి అన్ని రంగాలు కూడా అక్కడే, అన్ని శాఖలు కూడా అక్కడే ఉంటే పరిపాలన అనేది సాగటం ఈజీగా ఉంటుంది. అది తెలియక కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలు అవలంబిస్తున్నాయి. అవి తెలియక కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు అవలంబిస్తున్నాయి. ఇట్లాగా అనుకుంటే అంటే మీరు ఎన్ని సిటీస్నైనా డెవలప్ చేసుకోవచ్చు, ఎన్ని సిటీస్నైనా అభివృద్ధి చేసుకోవచ్చు, కానీ రాజధాని మాత్రం ఒకే చోట పెట్టాలి. సరే, ఆ మాటకి ఒకవేళ 3 రాజధానులు అనేటప్పటికీ ప్రజలందరూ కూడా అన్ని చోట్ల కూడా వైజాగ్ సంబంధించి కానీ మేము భూములు ఇవ్వమండి అని చెప్పేసి ఆనాడు అక్కడ అమరావతిలాగా మాకు ఇదేద్దేమో అని చెప్పి భయపడి వాళ్ళు ఇవ్వడానికి ముందుకు రాల. సో ఇలాగా అన్నీ కూడా షాకులు తగిలి దాన్ని 3 రాజధానులని వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు దాన్ని అమలు చేసుకొని స్టాండర్డ్ చేసుకోలేకపోయారు. అంటే ప్రజలందరూ కూడా ఎవ్వరూ కూడా ఆ యొక్క నినాదాన్ని ఏకీభవించలేదు, 3 రాజధానుల నినాదాన్ని. ఇప్పటికీ వాళ్ళకి అర్థమైంది. ఏమని అర్థమైందంటే ఏకైక రాజధానియే కరెక్ట్, 3 రాజధానులు అనేది కాదు. దీన్నే మనం ప్రజల్లో తీసుకెళ్తే ప్రజలు మళ్ళీ మనల్ని నమ్మి స్వాగతిస్తారేమో అనే అంచనాలు వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కరెక్ట్గా దీనికి ఒక వారం ముందర బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే మేము ఇంకా దేని మీద స్టాండ్ తీసుకొని ఉన్నాము మాకే తెలియదు, మేము డిస్కషన్ చేసుకొని చెబుతాము అని చెప్పి ఆయన చెప్పారు. మరి ఈ మాట జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వాళ్ళ సీనియర్ వాళ్ళు కానీ ఎవరు చెప్పకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం అనుకున్న ఆంతర్యం ఏమనుకోవచ్చు అంటారు? తెలిసిందే కదండి మీకు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసేదంతా ఆయనే కదా, సజ్జలనే కదా. సో సజ్జల గారే మొత్తం చూస్తుంటారు కాబట్టి ఇక ఆయన ద్వారానే చెప్పిస్తాం, ఆయనే వాళ్ళకి ఇదని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ప్రజలు అయితే కరెక్ట్గా ఒక దీంట్లో ఉన్నారు. ప్రజలు వాళ్ళకు ఒక ఆలోచన ఉంది, వీళ్ళు మళ్ళీ ఇదే రాజధాని అని చెప్పి వాళ్ళు మళ్ళీ వచ్చి మరలా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేసి వాళ్ళు వచ్చి మళ్ళా వెనక్కి వెళ్ళి మళ్ళా 3 రాజధానులు అనరేంది అనే నమ్మకం ఏమైనా ఉందా అని ప్రజల్లో ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అన్ని రంగాల్లో కూడా, అన్ని శాఖలు కూడా, అన్నీ కూడా దగ్గరుండల్లా అభివృద్ధి బాటలో నడుస్తూ ఉన్నాయి అన్ని పరంగా. ఇప్పట్లో ఈ ప్రజలకి వేరే ఆలోచన అయితే లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ప్రభుత్వం మార్చి
మళ్ళీ 5 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సొంత నిర్ణయాలు మరలా ఇంకొకసారి ఈ ప్రభుత్వానికి ఇచ్చి ఇట్లా చేయాలనే ఆ తప్పు అనేది చేయాలని అనుకోవట్లేదు ప్రజలు. అంతా ఒకేతో అనుకుందాము. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒకటే చెబుతున్నాడు, నేను సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తాను లేకపోతే రాను అని చెప్పి తేలిచి చెబుతున్నాడు. అసలు ఈ మెంటాలిటీని అసలు ఎలా చూడాలంటారు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం ప్రజలు ప్రశ్నించాలి దీన్ని. వాళ్లకున్న సమస్యల పట్ల అసెంబ్లీలో మాట్లాడతారని మిమ్మల్ని మేము ఓటు వేసి గెలిపించినప్పుడు మీరు అక్కడికి వెళ్లకుండా మేము ఎప్పుడో సీఎం అయిన తర్వాత వెళ్తానని అనటం అనేది ఇదైతే మేమైతే వీటిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక పార్టీ అధినేతే ఆ రకంగా మేము అట్లా అయితేనే మేము వెళ్తామనే మాట చెప్తే ఇక మిగతా శాసనసభ్యులు మిగిలిన వాళ్ళు 10 మంది ఈయనతో పాటు ఈయన కాకుండా మిగిలిన 10 మంది కూడా ఒక్కొక్కళ్ళు అట్లా వెళ్లకుండా ఉంటే వాళ్ళ అక్కడున్న ఆ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి, ఆ నియోజకవర్గాల్లో ఉన్న పనుల పరిస్థితి ఏంటి అనే దిశగా ప్రజలు ఆలోచిస్తారు. అయితే ఆ 11 నియోజకవర్గాల్లో కూడా కూటమి సంబంధించిన నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని కొద్దో గొప్ప చేసుకోగలరు, చేయకుండా ఉండరు. ఎందుకంటే మనం గెలవలేదని చెప్పేసి ఆ యొక్క నియోజకవర్గాల్ని వదిలే ఈ ఆలోచన అయితే బాబు గారిది కాదు. కాబట్టి మొత్తం రాష్ట్రం ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సమానంగా అభివృద్ధి చేస్తారు, అదైతే వేరే విషయం అనుకోండి. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా రేపు 18వ తారీఖు జరగబోయే అసెంబ్లీకి హాజరవ్వాల్సిన బాధ్యత వాళ్ళకైతే ఉన్నది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే 5 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడే నేను రాను అంటుంటే కనుక మిగతా ఎమ్మెల్యేలు వస్తారని భావించాలంటారా? అంతే కదండి చెప్పింది నేను ఇందాక. వీరే అట్లా అంటే మిగతా 10 మంది కూడా వస్తారా లేదా అనే అనుమానం వస్తుంది ప్రజల్లో. మిమ్మల్ని ఎందుకు ఇచ్చారండి, మిమ్మల్ని ఎందుకు గెలిపించారు ఆ 11 సీట్లు? మీ ఆ ఏరియాలో ప్రజల యొక్క గొంతుని మీరు తీసుకెళ్ళి అక్కడ ఉన్న సమస్యల్ని వినిపిస్తారని. మీరు ఒక అధినేతగా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అధినేతగా ఆయన రాష్ట్రమంతటా కూడా ఆయన పార్టీ ఉంది కాబట్టి, రాష్ట్రమంతటా కూడా ఆయన యొక్క ఇన్ఛార్జిలో ఎవరో ఉన్నారు కాబట్టి అక్కడక్కడ ఉన్న పరిస్థితుల్ని కూడా వీరు వెళ్ళి అసెంబ్లీలో నిలబడి వీరు కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువగా ఉన్నదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రశ్నించే బాధ్యత నుంచి తప్పుకోవడానికి ఇదొక కారణం ఎత్తుక్కున్నారనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి? మరి అంతే కదా, అలాగే అనుకుంటాం కదా. ఏదైతే మనం అక్కడ వెళితే మళ్ళీ ఏదో ఒకటి అడగాల్సి వస్తుంది, అడిగిందని వాళ్ళు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. అవి చేశారా, ఫీజు రియంబర్స్మెంట్ అవి ఇచ్చాము, లేకపోతే ఏమో పిల్లలకి తల్లికి దీవెన వందనం ఇచ్చారా అవి ఇచ్చాము, మనంతమందికి ఇచ్చాము, లేకపోతే ఒకవేళ రోడ్లు సరిగా గుంటలు ఉన్నాయి పూడ్చారా అంటే అన్నీ వేయించాము మేము వచ్చాక. ఇట్లాగా పెన్షన్లు ఇస్తున్నారా రెగ్యులర్గా అవి ఇస్తున్నాము. ఇక ఇట్లాగా అన్నీ వాళ్ళు ప్రశ్నించే ఇవే కదా, అవన్నీ కూడా సమాధానం లభిస్తాయి. కాబట్టి ఇక వాటి కోసం మనం ఎందుకు వెళ్తాం అని చెప్పి అనుకుని ఉండొచ్చేమో అనుకుంటున్నా. లేదంటే కనుక మాకు మైక్ ఇవ్వరు అనేది మరి ఆయన చెప్తున్న వాదం. మైక్ ఇస్తారో లేదో మీరు అసెంబ్లీకి వస్తే కదా తెలిసేది. రేపు 18వ తారీఖు అసెంబ్లీకి రండి. మీరు ఎందుకు ఇవ్వరు, మైక్ ఇవ్వరండి? ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, శాసనసభ్యులకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరెవరి యొక్క ఇదిని బట్టి వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి ఇవ్వటం అయితే జరిగిద్దని నేను అనుకుంటున్నాను.